Gurubhyo Namaha. Today class is Limits and Continuity, class number 8. In previous 7 classes, I told that 25 problems on evaluating limits by involving algebraic functions and trigonometric functions. In algebraic functions, there are four categories: direct method, factorization method, rationalizing method, and standard results. Okay. మనం మొత్తం ఇవి 7 క్లాసెస్లో కూడా 25 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఇన్వాల్వింగ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రాబ్లమ్ చేసాం, ఒక 8 ప్రాబ్లమ్స్ వరకు చేసాం. అలాగే కేటగిరీ 1 మీద మనం ఒక 19 ప్రాబ్లమ్స్ 17 ప్రాబ్లమ్స్ వరకు చేసాం. మొత్తం టోటల్గా 25 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఈరోజు టుడే అన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ కేటగిరీ 3. వాట్ ఈజ్ కేటగిరీ 3? f of x is a function. The variable extends to plus or minus infinity. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. అందులో ఎక్స్ వేరియబుల్ ప్లస్ ఇన్ఫినిటీ కానీ మైనస్ ఇన్ఫినిటీ కానీ రీచ్ అవుతున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఏ విధంగా ఉంటాయో మనం కేటగిరీ నెంబర్ 3లో చూద్దాం. ఇలా మీకు మొత్తం 11 కేటగిరీస్ వరకు చెప్పానమాట. అందులో మనం ఇప్పుడు థర్డ్ కేటగిరీలో ఉన్నాం. ఇలా ప్రతి కేటగిరీలో కూడా 1 or 2 ప్రాబ్లమ్స్ మీరు పర్ఫెక్ట్గా సిన్సియర్గా కమిట్మెంట్గా చేసుకుని వెళ్తే కనుక చక్కగా లిమిట్స్ మంచి గ్రిప్ ఉంటుంది అన్నమాట. ఓకే. అలాగే ప్రతి చాప్టర్ని కూడా ఒక మ్యాథమెటిక్స్ కాదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ విధంగా మీరు చదువుకుని వెళ్తూ ఉంటే కనుక మీకు ఈ సెట్లో ఏంటి, ఎంసెట్లో ఏంటి, ఐఐటీలో ఏంటి ఎన్ని దాంట్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. హార్డ్ వర్క్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ కేటగిరీ 3. Category 3 says that limit extends to infinity, limit extends to plus or minus infinity f of x, where f of x is a function involving polynomials. Okay, so before going to explaining problems on infinity, so I am explaining before going to explaining problems on extends to infinity. Okay, so one of the most important that result is limit extends to infinity in this form. అంటే ఈ రిజల్ట్ ఏం చెప్తుందంటే కనుక ఇది రిజల్ట్ కాదు, జనరల్గా చెప్తున్నాను మీకు ఇది. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, న్యూమరేటర్లో పాలినామియల్ హ్యావింగ్ ది డిగ్రీ m, డినామినేటర్లో పాలినామియల్ హ్యావింగ్ ది డిగ్రీ n. ఇప్పుడు మనం చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇదే టైప్లో ఉంటాయన్నమాట. అంటే న్యూమరేటర్లో పాలినామియల్ ఉంటుంది, డినామినేటర్లో పాలినామియల్ ఉంటుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు ఆ యొక్క వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కనుక డిపెండ్స్ ఆన్ డిగ్రీ ఆఫ్ ది న్యూమరేటర్ పాలినామియల్, డిగ్రీ ఆఫ్ ది డినామినేటర్ పాలినామియల్. వీటి యొక్క పాలినామియల్స్ కి మీరు డిగ్రీని కంపేర్ చేసుకుని చూసుకుంటే కనుక m ఈజ్ ఈక్వల్ టు n, m లెస్ దాన్ n, m గ్రేటర్ దాన్ n. 3 కేసెస్లో అరైజ్ అవుతుంది అనమాట. m ఈజ్ ఈక్వల్ టు n అయితే కనుక అంటే ఈ పాలినామియల్ డిగ్రీ ఈక్వల్ అయితే కనుక ఏం జరుగుతుంది? ఓకే. అలాగే m గ్రేటర్ దాన్ n, ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎక్కువగా ఉండి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ తక్కువగా ఉండి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఇలా 3 కేసెస్లో ఈ రిజల్ట్ని, ఈ యొక్క పాయింట్ని మీరు జాగ్రత్తగా క్యాచ్ చేస్తే కనుక ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట. ఈ రిజల్ట్ గుర్తుపెట్టుకోవాలి బాగానే. అయితే దీని వాల్యూ ఎలా వస్తుందంటే కనుక ఈజ్ ఈక్వల్ టు a0/b0. ఓకే. దీని యొక్క రిజల్ట్ a0/b0 రావాలనుకోండి, ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు n. అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి పాలినామియల్ డినామినేటర్లో ఉన్నటువంటి పాలినామియల్కి ఈక్వల్ అయితే కనుక మీరు ఆ ప్రాబ్లం చేయక్కర్లేకుండా ఆన్సర్ చెప్పేయచ్చు. అంటే ఎక్స్ పవర్ m యొక్క డిగ్రీ a0, ఎక్స్ పవర్ n యొక్క డిగ్రీ b0, అప్పుడు a0/b0 దీని రిజల్ట్. ఎప్పుడు వెనెవర్ m ఈజ్ ఈక్వల్ టు n. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇఫ్ m గ్రేటర్ దాన్ n. m వాల్యూ ఎక్కువగా ఉందనుకోండి, అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి పాలినామియల్ యొక్క m వాల్యూ ఎక్కువగా ఉండి n వాల్యూ తక్కువగా ఉంటే కనుక దిస్ ఫంక్షన్ లిమిట్ ఈజ్ ఇన్ఫినిటీ. ఓకే. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ mth డిగ్రీ పాలినామియల్ బై nth డిగ్రీ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు a0/b0. దీని వాల్యూ ఎప్పుడు కూడా a0/b0 రావాలంటే కనుక ఆ 2 పాలినామియల్స్ యొక్క డిగ్రీ ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుందంటే కనుక దీని యొక్క డిగ్రీ ఎక్కువగా ఉంటుంది. అంటే పైన డిగ్రీ 3 ఉండి కింద డిగ్రీ 2 ఉందనుకోండి, అప్పుడు ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ ఎంత అవుతుందంటే కనుక లిమిట్ అవుతుంది. మరి లిమిట్లో ఆ ఫంక్షన్ యొక్క లిమిట్ ఎంత అవుతుందంటే కనుక ఇన్ఫినిటీ అవుతుంది.
ఆ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీయా మైనస్ ఇన్ఫినిటీ అనేది ఇంపార్టెంట్. ప్లస్ ఇన్ఫినిటీ ఎప్పుడు అవుతుంది, మైనస్ ఇన్ఫినిటీ ఎప్పుడు అవుతుంది? మరి రెండు ఉన్నాయి కదా కేటగిరీస్, ప్లస్ మైనస్. ప్లస్ ఇన్ఫినిటీ ఎప్పుడు అవుతుందంటే ఏ నాట్ని బి నాట్ని మల్టిప్లై చేసామనుకోండి, పాజిటివ్ వచ్చింది అనుకోండి, ప్లస్ ఇన్ఫినిటీ వస్తుంది. ఏ నాట్ని బి నాట్ని కోఎఫిషియెంట్స్ అంటే ఎక్స్ పవర్ ఎం కోఎఫిషియెంట్ ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియెంట్ మల్టిప్లై చేసాం అనుకోండి, నెగిటివ్ వచ్చింది అనుకోండి, నెగిటివ్ వచ్చింది అనుకోండి, నెగిటివ్ ఇన్ఫినిటీ వస్తుంది అనమాట. ఓకే, అంటే డిపెండ్స్ ఆన్ డిగ్రీస్ ఆఫ్ పాలినామిల్స్కి డిగ్రీస్ మీద డిపెండ్ అయింది. జీరో ఎప్పుడు వస్తుందంటే కనుక ఎం యొక్క వాల్యూ తక్కువగా ఉండి ఎన్ యొక్క వాల్యూ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఈ యొక్క లిమిట్ వాల్యూ ఎంత వస్తుందంటే కనుక జీరో వస్తుంది. ఈ ఒక్క రిజల్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రిజల్ట్ నోట్ పాయింట్ కింద మీరు నోట్ చేసుకుని, దిస్ ఈజ్ కేటగిరీ 3లో నోట్ పాయింట్ 1 మాట ఇది. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్. వాట్ ఈస్ ది నోట్ పాయింట్? రిపీట్ వన్స్ అగైన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ mth డిగ్రీ పాలినామియల్ న్యూమరేటర్లో బై nth డిగ్రీ పాలినామియల్ డినామినేటర్లో. దీని యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే కనుక 4 కేసెస్లో వస్తుంది అన్నమాట వాల్యూ దానికి. ఒకటి a0 బై b0, ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ, జీరో. a0 బై b0 ఎప్పుడు వస్తుంది? ఆ పాలినామిల్స్ యొక్క డిగ్రీస్ ఈక్వల్గా అయినప్పుడు. ఇక్కడ 2 ఉండి ఇక్కడ 2 ఉందనుకోండి, మీరు ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే దీనికి వర్కింగ్ ప్రాసెస్ సెపరేట్గా ఉంటుంది. మనం ప్రజెంటేషన్ చేసేటప్పుడు అన్నీ చేయాలి, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేసేటప్పుడు ఈ రిజల్ట్ యూజ్ చేసుకుంటే కానీ చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట. ఓకే, a0 బై b0 దీని డిగ్రీ ఈక్వల్గా ఉండాలి, ఇంక చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు 2x² బై 3x² అని ఉందనుకోండి, 2/3 దాని వాల్యూ, ఆ లిమిట్ వాల్యూ 2/3. నెక్స్ట్ ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుందంటే కనుక ఈ వాల్యూ ఎక్కువగా ఉండి ఈ వాల్యూ తక్కువగా ఉండాలి. అంటే పైన ఎక్స్ వేరియబుల్ మిగిలిపోయింది అనుకో, మరి ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి ఎక్స్ ఇన్ఫినిటీ రీచ్ అవుతుంది కాబట్టి ఇన్ఫినిటీ ఇంటూ సంథింగ్ ఇన్ఫినిటీ అయిపోతుంది. అయితే ఈ యొక్క కోఎఫిషియెంట్స్ ఉన్నాయి చూసారా, వీటిని మల్టిప్లై చేసినప్పుడు పాజిటివ్ వస్తే ప్లస్ ఇన్ఫినిటీ వస్తుంది, నెగిటివ్ వస్తే మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది అనమాట. ఓకే, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్లస్ ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ. ఇంకా దీని యొక్క డిగ్రీ తక్కువగా ఉండి దీని యొక్క డిగ్రీ ఎక్కువగా ఉందనుకోండి, ఈ లిమిట్ యొక్క వాల్యూ ఈజ్ ఆల్వేస్ జీరో. సో దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్ డౌన్. సో ఈ రిజల్ట్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ఈ రిజల్టే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేటప్పుడు సీరియల్ నెంబర్ మనకు 25 వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ 26th ప్రాబ్లమ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 26. సో ఈ కేటగిరీ 3లో మనం రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుందాం. ఒకటి ఏంటంటే కనుక ఫస్ట్ పాయింట్ చెప్పాను. సెకండ్ పాయింట్ ఏంటంటే కనుక లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ sin x బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. అదే కనుక మనకి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, sin x బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు. మరి ఇన్ దిస్ కేస్ ఇన్ఫినిటీ స్పెషల్ కేస్ కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, అక్కడ ఎక్స్ వాల్యూ 0కి అప్రోచ్ అవుతున్నప్పుడు sin x బై ఎక్స్ వాల్యూ 1 అని ప్రూఫ్ కూడా మనం చేసాం. బట్ హియర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ sin x బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? దిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. వై? ఎందుకు 0? ఓకే, చూడండి, LHS ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x into 1 by x. Limit extends to infinity, limit extends to infinity, 1 by x tends to 0. x ఇన్ఫినిటీకి రీచ్ అవుతున్నప్పుడు 1 by x అనేది 0కి రీచ్ అవుతుంది. చెప్పాను మీకు, x tends to infinity, this implies 1 by x tends to 0. మరి వాట్ అబౌట్ ఇక్కడ sin 0 అంటే ఇక్కడ మరి x tends to infinity కదా, sin ఇన్ఫినిటీ వాల్యూ అంటే సైన్కి నువ్వు ఎంత పెద్ద లార్జ్ వాల్యూ తీసుకున్నా లైస్ బిట్వీన్ -1 and 1. అంటే దట్ మీన్స్ -1 less than or equal to sin x less than or equal to 1, బికాస్ సైన్ ఈజ్ ఏ బౌండెడ్ ఫంక్షన్. అది -1కి 1కి మధ్యలో ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఆ వాల్యూ -1కి 1కి మధ్యలో నువ్వు ఎంత పెద్ద వాల్యూ తీసుకున్నా, హియర్ ఇన్ఫినిటీ మీన్స్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఎక్స్ ప్లేస్లో నువ్వు ఇన్ఫినిటీ రాసినప్పుడు సైన్ ఇన్ఫినిటీ అంటే ఏ లార్జ్ నెంబర్ అన్నమాట, పెద్ద నెంబర్, ఒక 100 crores, ఒక 1000 crores, దాన్ని మనం ఇన్ఫినిటీ అంటాం. అనంతమైనటువంటి విలువని మనం ఇన్ఫినిటీతో ఇండికేట్ చేస్తామన్నమాట. మరి ఎంత పెద్ద వాల్యూ తీసుకున్నా సరే సైన్కి కానీ కాస్కి కానీ లైస్ బిట్వీన్ -1 and 1, ఆ మధ్యలోనే ఉంటుంది వాల్యూ. సో సమ్ బౌండెడ్ వాల్యూ ఇంటూ 0, దట్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ బౌండెడ్ వాల్యూ into 0. Limit x tends to infinity, 1 by x tends to 0. Bounded value into 0. It's some value. Something into 0. So limit x tends to infinity sin x by x is equal to 0. Limit x tends to 0 sin x by x is equal to 1. So this is very most important note point. Okay, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ బిట్స్ ఎలా ఉంటాయంటే కనుక సివిల్ సర్వీస్లో అడుగుతాడు అన్నమాట. ఇటువంటి చక్కగా మన మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది సివిల్ సర్వీసెస్లోని, అన్నీ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ప్రిలిమినరీ వచ్చేటప్పటికి సివిల్స్లో చక్క ఇటువంటి బిట్స్ అడుగుతాడు అనమాట. లిమిట్ x tends to infinity sin x into 1 by x ఈ 0, ట్రూ ఆర్ ఫాల్స్?
ఫాల్స్ అయితే కనుక రీజన్ రాయాలి, ట్రూ అయితే కనుక రీజన్ రాయాలి, ఫాల్స్ అయినా రాయాలి, ట్రూ అయినా రాయాలి. డిస్క్రిప్టివ్ టైప్ మరి చేయాలి అటువంటి బిట్స్ మరి చక్కగా అంత మనకి నాలెడ్జ్ ఉండి చక్కగా ఇది బౌండెడ్ ఫంక్షన్ అని తెలియాలి. ఫస్ట్ సైన్ కాస్ కూడా బౌండెడ్ ఫంక్షన్స్, టాన్ కాట్ సీకెంట్ కోసీకెంట్ ఇవన్నీ కూడా అన్బౌండెడ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, సో బౌండెడ్ వాల్యూ ఇంటూ జీరో దట్ ఈక్వల్ జీరో, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. దిస్ ఈజ్ నోట్ పాయింట్ 2. ఈ రెండు నోట్ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ నోట్ పాయింట్స్ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్లో ఎక్కడైనా ఉపయోగపడితే కనుక చేద్దాం. ఓకే ఓకే, దిస్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 26. లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 బై x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. సపోజ్ మనం డైరెక్ట్గా x అప్రోచెస్ టు 3 కాబట్టి x ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక న్యూమరేటర్లో 20 వస్తుంది, డినామినేటర్లో 0 వస్తుంది. అంటే 20/0 అన్డిఫైన్డ్. ఓకే, అన్డిఫైన్డ్ అని వస్తుంది మనకి. అంటే దాని అర్థం ఏంటి, మనం ఎలా దీన్ని అప్రోచ్ అవ్వాలి చూడండి. దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కనుక నేను దిస్ కెన్ బి రిటన్ యాజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 బై x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 కెన్ బి రిటన్ యాజ్ x మైనస్ 3 హోల్ స్క్వేర్. ఓకే, సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab ఆ ఫార్ములా ఉంది కాబట్టి a మైనస్ బి హోల్ స్క్వేర్ కింద దీన్ని ఎక్స్ప్రెస్ చేశాను. దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 into limit extends to 3 1 by x minus 3 whole square. Put x is equal to 3, this value 20 into limit extends to 3 1 by 3 minus 3 1 by 0 infinity, 1 by something by 0 infinity. ఓకే, అంతే కదా, సంథింగ్ బై 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ ఇంటూ సమ్ రియల్ వాల్యూ దట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే ఎక్స్ అనేది 3కి అప్రోచ్ అవుతున్నప్పుడు టోటల్గా ఫంక్షన్ అనేది ఎక్కడికి అప్రోచ్ అవుతుందంటే ఇన్ఫైనైట్, వెరీ లార్జ్ నెంబర్కి అప్రోచ్ అవుతుందన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ మనం నమూనాకు చెప్పినవి ఈ విధంగా చేయాలన్నమాట. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ కాదు, లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 అంటే మనకి ఎప్పుడైనా సరే మీరు కింద డినామినేటర్లో 0 వచ్చిందనుకోండి, సంథింగ్ బై 0 అన్డిఫైన్డ్ అనమాట. ఓకే, దాన్ని మనం ఇన్ఫినిటీ కింద రాస్తామన్నమాట. ఓకే, అదేంటో చెప్పలేకపోతున్నాం కాబట్టి ఆ వాల్యూ ఎంత పెద్ద వాల్యూ చెప్పలేం, అదేంటో తెలియదు కాబట్టి అన్నోన్ వాల్యూ కాబట్టి దాన్ని ఇన్ఫినిటీ కింద ఇండికేట్ చేస్తాం. దీని వాల్యూ 0 వచ్చింది, 20 వచ్చింది, 20 ఇంటూ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 దిస్ ఫంక్షన్ అప్రోచెస్ టు ఇన్ఫినిటీ. ఓకే, దిస్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 26. ఈ ప్రాబ్లం చెప్పడానికి కారణం ఏంటంటే కనుక మీకు ఎప్పుడైనా సరే డినామినేటర్లో 0 వచ్చిందనుకోండి, డినామినేటర్లో 0 వస్తే మీరు ఇన్ఫినిటీ కింద రాసుకోండి, పక్కన సమ్ బౌండెడ్ వాల్యూస్ ఉంటాయన్నమాట. అంటే కొన్ని రియల్ వాల్యూస్ ఉంటాయి, ఆ రియల్ వాల్యూస్ ఇంటూ ఇన్ఫినిటీ అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు 100 కోట్లని 2 పెట్టి మల్టిప్లై చేసామనుకోండి 200 crores వస్తుంది. 100 crores అనేది ఒక ఇన్ఫినిటీ లార్జ్ నెంబర్, దాన్ని మళ్ళీ 2 పెట్టి మల్టిప్లై చేస్తే ఇంకా రైజ్ అవుతుంది. అందుకని ఇక్కడ కూడా 20 ఇన్ఫినిటీ దట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లమ్స్లో మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది కేటగిరీ 3 కదా, ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ ఎక్స్ వేరియబుల్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ కదా, అవి కాకుండా ఇవి వస్తున్నాయంటే ఇవి కాదు. ఎక్స్ వేరియబుల్స్ సమ్ వాల్యూకి రీచ్ అవుతున్నప్పుడు ఫంక్షన్ వాల్యూ ఇన్ఫినిటీకి రీచ్ అవుతుంది అనమాట. దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. వీటి మీద ఒక 2-3 ప్రాబ్లమ్స్ మనం చేసిన తర్వాత అంటే మీకు డినామినేటర్లో 0s వచ్చినప్పుడు ఏ విధంగా ఎవాల్యుయేట్ చేయాలి, అది కూడా ఇన్ఫినిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే. ఓకే, చూడండి, ఇది లిమిట్ ఎక్స్టెన్స్ టు 1, ప్రాబ్లం నెంబర్ 27. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ 5x క్యూబ్ బై 1 మైనస్ x స్క్వేర్. సపోజ్ డైరెక్ట్గా 1 x ప్లేస్లో మీరు 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, సంథింగ్ బై 0 అంటే ఇన్ఫినిటీ. అంటే అది మనం చెప్పగలగాలి ఎలా వస్తుందండి ఇన్ఫినిటీ డైరెక్ట్గా. అంటే దట్ ఈక్వల్ టు దిస్ 1 మైనస్ x స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్, దట్ మీన్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ 5x క్యూబ్ బై 1 మైనస్ x ఇంటూ 1 ప్లస్ x. ఓకే, సెపరేట్ చేసేద్దాం. లిమిట్ ఇలా రాసుకుందాం. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ 5x క్యూబ్ బై 1 ప్లస్ x ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 బై 1 మైనస్ x. రెండు ఫంక్షన్స్ కింద డివైడ్ చేస్తాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 అంటే కనుక 6/2 ఇంటూ ఇన్ఫినిటీ, బికాస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ 1 0, 1/0 ఇన్ఫినిటీ. సో 6/2 ఇంటూ ఇన్ఫినిటీ. కానీ బట్ హియర్ ప్రాబ్లం, ఇక్కడ మనకి ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1/1 మైనస్ x. దెర్ ఈస్ స్పెషల్ కేస్, దిస్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నమాట. కానీ మనం ఇక్కడ మీరు అందరూ ఏం చేస్తారంటే కనుక చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కనుక 6/2 అంటే 3 ఇంటూ 1 మైనస్ 1 0, 1/0 ఇన్ఫినిటీ అని రాసేస్తారు. కానీ యాక్చువల్గా దీనికి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు. వై ఎగ్జిస్ట్ అవ్వదంటే కనుక మీకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ అని 2 లిమిట్స్ చెప్పాను. ఎక్స్టెన్స్ టు 1 అంటే ఎక్స్టెన్స్ టు 1 అంటే కనుక ఎక్స్ని అప్రోచ్ అయ్యే వాల్యూస్ లెఫ్ట్ సైడ్ నుంచి కొన్ని, రైట్ సైడ్ నుంచి కొన్ని వస్తాయి.
లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి ఒకదాన్ని సపోర్ట్ చేస్తే, రైట్ సైడ్ నుంచి వచ్చి ఒకదాన్ని సపోర్ట్ చేస్తే, ఆ ఎలా సపోర్ట్ చేస్తే ఏంటనేది చక్కగా డయాగ్రమ్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 by 1 - x ఇన్ఫినిటీ అని రాయకూడదు. ఓకే, దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 by 1 - x. సో దిస్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వదు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, దీనికి లిమిట్ ఎందుకు ఎగ్జిస్ట్ కాదనేది ఇక్కడ చూద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 by 1 - x. సపోజ్ రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకోండి. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకున్నాను అంటే దట్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్ మీన్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు a మైనస్. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే నీకు లిమిట్ ఎక్స్టెన్స్ టు a ప్లస్. లిమిట్ చెప్పాను స్టార్టింగ్లో, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అట్లా అప్రోచ్మెంట్ ఎలా ఉంటుందో కూడా చెప్పాను. అయినా సరే ఇక్కడ కూడా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 by 1 - x ఎప్పుడు కూడా అది ప్లస్ ఇన్ఫినిటీకి రీచ్ అవ్వదు అనమాట. ఎందుకు, రీజన్ ఏంటి? సో ఎక్స్టెన్స్ టు 1 - అంటే దట్ నుంచి ఇటు నుంచి సపోర్ట్ చేస్తున్నమాట వాల్యూస్ అన్ని. అంటే 0.997, 0.998, 0.999 ఇటు నుంచి ఇలా వస్తాయన్నమాట. ఆ వాల్యూస్ అన్నీ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తున్నారు అనుకోండి, అవన్నీ కూడా 1 by సంథింగ్ అంటే జీరోకి అప్రోచ్ అవుతుందన్నమాట, పాజిటివ్ వైపుకి అప్రోచ్ అవుతుందన్నమాట. అంటే ప్లస్ ఇన్ఫినిటీ వస్తున్నట్టు 1 by పాజిటివ్ జీరో అంటే పాజిటివ్ జీరో నెగిటివ్ జీరో అని ఉండదు, పాజిటివ్కి దగ్గరగా ఉండే వాల్యూస్కి వస్తున్నాయన్నమాట అవి, అంటే ప్లస్ ఇన్ఫినిటీ అన్నమాట. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్స్లో చూడండి 1 ఇటు నుంచి 1.00, ఇటు నుంచి 1.003, 1.002, 1.00 నుంచి ఇలా వస్తున్నాయన్నమాట. ఆ వాల్యూస్ ఒకటి తీసుకెళ్ళి మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేసి అనుకోండి 1 - 1.001 అంటే ఎంత వస్తుంది? నెగిటివ్ వస్తుంది అనమాట. 1 - 1.001 అంటే -0.001. ఆ -0.001 అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0 అది కూడా, కానీ నెగిటివ్ వైపుకి అప్రోచ్ అవుతుంది అనమాట. కాబట్టి దీని యొక్క రైట్ హ్యాండ్ లిమిట్ ఎంత వస్తుందంటే కనుక రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు -ఇన్ఫినిటీ వస్తుంది అనమాట. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమో ప్లస్ ఇన్ఫినిటీకి రీచ్ అవుతుంది. ప్లస్ ఇన్ఫినిటీ అంటే ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమో ఇటు వెళ్ళిపోతుంది, రైట్ హ్యాండ్ లిమిట్ ఏమో ఇటు వస్తుంది అనమాట. ఈ -ఇన్ఫినిటీ ఇక్కడ ఉంటుంది అనమాట. అందుకని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఒకటి, రైట్ హ్యాండ్ లిమిట్ ఒకటి రాకూడదు, రెండు ఈక్వల్గా ఉండాలి. అప్పుడు రెండు ఈక్వల్గా ఉండాలి లిమిట్ అంటాం. ఓకే, మనకి చెప్పాం లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. ఆ రెండు లిమిట్స్ ఈక్వల్గా ఉంటేనే మనకి లిమిట్ ఎగ్జిస్ట్ అయినట్టు. మరి ఇన్ దిస్ కేస్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఇన్ఫినిటీ, రైట్ హ్యాండ్ లిమిట్ -ఇన్ఫినిటీ. ఒకటి ఇన్ఫినిటీ ఒకటి -ఇన్ఫినిటీ వచ్చింది. సో లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో LHSలో వాల్యూస్ అన్ని అటువైపు వెళ్ళిపోతున్నాయి, RHL వాల్యూస్ అన్ని ఇటు వెళ్ళిపోతున్నాయి. ఏది అప్రోచ్మెంట్ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు అనమాట. అందుకని 3 × డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇన్ దిస్ కేస్ ప్రాబ్లం నెంబర్ 27, లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 + 5x³ by 1 - x². ద లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. దానికి రీజన్ కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆగిపోతుంది అనమాట. అదే సపోజ్ ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు సపోజ్ ఇక్కడ ఏదన్నా పాజిటివ్ వచ్చేలా ఉందనుకోండి, ఇందాక వచ్చినాయి మనకి అలా వాల్యూస్ అంటే 1/0 ఖచ్చితంగా అన్నమాట. మనకి ఆ ప్రాబ్లమ్స్ ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఖచ్చితంగా ఇన్ఫినిటీ వచ్చేయాలి. కానీ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, ఇందటి ప్రాబ్లంలో చూసుకోండి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఒకేటే అలా ఉంటుంది, ఇందులో అలా ఉండదు. అందుకని దీనికి ఈ ప్రాబ్లంకి లిమిట్స్ ఎగ్జిస్ట్ అవ్వదు అనమాట. ఓకే, సో ఇన్ఫినైట్ దాని మీదే మనకి ఇది సెకండ్ ప్రాబ్లం అన్నమాట ఇది. సో 27th ప్రాబ్లం ఈజ్ ఓవర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఈజ్ ప్రాబ్లం నెంబర్ 28. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే ఎక్స్ అనే వేరియబుల్ ఇన్ఫినిటీకి రీచ్ అవుతుంది, అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీకి పెద్ద నెంబర్కి రీచ్ అవుతుంది అనమాట. అప్పుడు దిస్ ఫంక్షన్ వాల్యూ లిమిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x² + 5x + 2/x 2x² - 5x + 1. మీకు ఆల్రెడీ ఒక రిజల్ట్ ఒకటి చెప్పాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ a0 x⁴m plus a1 x⁴m - 1 plus a2 x⁴m - 2 go on like this. am divided by a0 b0 x⁴n plus b1 x⁴n - 1 plus so on bn. ఈ రిజల్ట్ని బట్టి మీకు ఏం చెప్పాను, మీకు వాటి యొక్క డిగ్రీస్ ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయా అన్ఈక్వల్గా ఉన్నాయా. అన్ఈక్వల్గా ఉంటే ఒకటి, ఈక్వల్గా ఉంటే ఒకటి. చూడండి హియర్ x² కోఎఫిషియంట్ x² సెకండ్ డిగ్రీ అంటే బోత్ ది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావింగ్ ది పాలినామియల్స్ హ్యావ్ సేమ్ డిగ్రీ, ఒకే డిగ్రీ ఉంది, డిగ్రీ 2 ఉంది. దీని ఆన్సర్ ఎంత అంటే కనుక 1/2. దట్ ఈస్ ది ఆన్సర్. అలా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆప్షన్స్ ABCD బిట్లో 1/2 ఉంటే 1/2 టిక్ పెట్టేస్తామట. కానీ మన ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ చూపించాలి కదా, చేయాలి. అంటే ఎలా చేయాలి దీన్ని, ప్రాసెస్ ఏంటి, వాట్ ఈస్ ది వర్కింగ్ ప్రాసెస్. మన రిజల్ట్ ఉపయోగించేసి దీని వాల్యూ ఇక్కడ 1/2 అని రాసేయకూడదు. మీకు రిజల్ట్ చెప్పాను కదా, నా రిజల్ట్ స్టేట్మెంట్ ఇక్కడ రాసేసి హియర్ డిగ్రీస్ ఆర్ ఈక్వల్ దేర్ ఫర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/2 అని రాశారనుకోండి, దానికి మార్కులు పడవు. మనం దీన్ని వర్కింగ్ ప్రాసెస్లో చేయాలి. ఏంటంటే మనకి వర్కింగ్ ప్రాసెస్ న్యూమరేటర్లో హైయెస్ట్ డిగ్రీ ఉన్నదని కామన్ తీయాలి. అంటే ఎక్స్ స్క్వేర్ కామన్ తీసేయాలి. హైయెస్ట్ డిగ్రీ ఎక్స్ స్క్వేరే. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 5x/x ఉంటుంది, ఇక్కడ ప్లస్ 2/x² ఉంటుంది. నెక్స్ట్ డినామినేటర్లో కూడా హైయెస్ట్ డిగ్రీ ఉన్నటువంటి వేరియబుల్ని మనకు కామన్ తీసేయాలి. అప్పుడు ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 2 - 5x/x ప్లస్ 1/x². అప్పుడు క్యాన్సిలేషన్ చేసి సింప్లిఫై చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్ ఏంటి, x టెన్స్ టు ఇన్ఫినిటీ, దిస్ ఇంప్లైస్ 1/x టెన్స్ టు 0. ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీకి రీచ్ అయితే కనుక 1/x వాల్యూ ఎప్పుడు కూడా 0కి రీచ్ అవుతుంది అనమాట. ఆ ప్రిన్సిపల్ ఇందులో ఉపయోగిస్తే కనుక మనకి ఆన్సర్ 1/2 డైరెక్ట్గా వస్తుంది. ఇదంతా కూడా నేను బోర్డు మీద చేసిన తర్వాత మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి, అప్పుడు కాపీ చేసుకుందరు కానీ. ఓకే, సో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో మనం ప్రజెంటేషన్తో చక్కగా స్టెప్ టు స్టెప్ చేయాలన్నమాట. ఇది 3 మార్క్స్ అయినా 5 మార్క్స్ అయినా స్టెప్స్ ఇంపార్టెంట్ అనమాట. ఏం చేశాను నేను ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసాను. న్యూమరేటర్లో ఈ పాలినామిల్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసాను. 1 ప్లస్ కామన్ తీయటం అంటే దట్ మీన్స్ కామన్ మీన్స్ డివైడింగ్ త్రూ అవుట్. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ 5x/x² ప్లస్ 2/x² బై టేక్ కామన్ x స్క్వేర్ 2 - 5x/x² ప్లస్ 1/x². సో x 1 టైం క్యాన్సిల్ అవుతుంది, x 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 ప్లస్ 5/x ప్లస్ 2/x², 2 - 5/x ప్లస్ 1/x². బట్ హియర్ x టెన్స్ టు ఇన్ఫినిటీ, x వేరియబుల్ ఇన్ఫినిటీకి అప్రోచ్ అవుతుంది. 1/x టెన్స్ టు 0, దట్ ఈక్వల్ టు 1/x ఉన్న చోట మనం 0 రాసుకుంటాం అన్నమాట. ఓకే, సో 1 ప్లస్ 5 × 0 ప్లస్ 2 × 0, x టెన్స్ టు ఇన్ఫినిటీ, 1/x టెన్స్ టు 0, 1/x² టెన్స్ టు 0, 1/x³ టెన్స్ టు 0, 1/xn టెన్స్ టు 0. సో మళ్ళీ మనం ప్రత్యేకంగా x టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 1/x టెన్స్ టు 0 అయినప్పుడు 1/x² నడకూడదు. x² అంటే x అనేది ఇన్ఫినిటీకి రీచ్ అవుతున్నప్పుడు x² అనేది ఇంకా హైయెస్ట్ వాల్యూ అవుతుందన్నమాట. ఓకే, సో 1 ప్లస్ 5 × 0 ప్లస్ 2 × 0/2 - 5 × 0 ప్లస్ 0, దట్ ఈక్వల్ టు 1/2. అంటే మనం బిట్లో చెప్పుకున్న రిజల్ట్ ఉపయోగించి చెప్పుకుంటే కనుక ఆన్సర్ కూడా 1/2 కదా. డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నాయి. x² డిగ్రీ, x డిగ్రీ 2, x డిగ్రీ 2 డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నాయి. సో దాని యొక్క కోఎఫిషియంట్ x² యొక్క కోఎఫిషియంట్ 1, కింద డినామినేటర్లో ఉన్నటువంటి x² కోఎఫిషియంట్ 2, ఆన్సర్ 1/2. అదే కదా మనం చెప్పుకున్నాం డిగ్రీస్ ఆర్ ఈక్వల్, దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, అంటే డిగ్రీస్ ఆర్ ఈక్వల్, దేర్ ఫోర్ లిమిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు a0/b0 అని చెప్పుకున్నాం, దట్ ఈక్వల్ టు 1/2. సో మనం ప్రాసెస్ ప్రకారం చేసినా కూడా మనకి 1/2 వచ్చింది. దిస్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 28. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 29. ఓకే, ప్రాబ్లం నెంబర్ 29. లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 3x² ప్లస్ 4x ప్లస్ 5/2x³ ప్లస్ 3x - 7. సో మీకు ఇంపార్టెంట్ రిజల్ట్ సేస్ దట్ ఏం చెప్తుంది, ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ చెప్పాను, అది ఏం చెప్తుంది మనకి, లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ న్యూమరేటర్లో పాలినామిల్, దట్ పాలినామిల్ హ్యావింగ్ ది డిగ్రీ m, డినామినేటర్లో పాలినామిల్, దట్ పాలినామిల్ హ్యావింగ్ ది డిగ్రీ n. డిగ్రీస్ ఈక్వల్ అయితే కనుక వాల్యూ a0/b0 మనం ఇందాక 28th ప్రాబ్లంలో చేసాం. ఇప్పుడు డిగ్రీస్ అన్ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఎలా ఉన్నాయంటే కనుక దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎప్పుడు, ఇఫ్ m <n. m వాల్యూ తక్కువగా ఉండి n వాల్యూ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఈ ఫంక్షన్కి లిమిట్ ఎంత అవుతుందంటే కానీ 0 అవుతుంది. చూసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ 2, డిగ్రీ ఆఫ్ డినామినేటర్ 3, అంటే m వాల్యూ 2, n వాల్యూ 3. సో అన్ఈక్వల్గా ఉన్నాయి. సో m <n అన్ఈక్వల్ మళ్ళీ 2 కేసులు, m <n, m <n. m <n ఉంటే కనుక 0 వస్తుంది. డైరెక్ట్గా దీని వాల్యూ 0 అని రాసేసారనుకోండి, అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి 1 మినిట్లో చేయాలి కాబట్టి దానికి ఆ టైం ఆ విధంగా చేయాలి. ABCDలో 0 ఉంటే కానీ 0 టిక్ చేయాలి. కానీ ఇక్కడ మన ఎగ్జామినేషన్లో డిస్క్రిప్టివ్ టైప్లో చేయాలి కాబట్టి ఈ ప్రాబ్లం అంతా కూడా నీట్గా మన ప్రజెంటేషన్ స్టెప్స్ తోటి చేయాలి. అయితే వర్కింగ్ ప్రాసెస్ ఏంటి చెప్పాను కదా, న్యూమరేటర్లో హైయెస్ట్ డిగ్రీ ఉన్నటువంటి వేరియబుల్ని కామన్ తీయాలి. అలాగే డినామినేటర్లో హైయెస్ట్ డిగ్రీ ఉన్నటువంటి వేరియబుల్ని కామన్ తీయాలి. అంటే x² కామన్ తీస్తాం, ఇక్కడ x³ కామన్ తీస్తాం. సింప్లిఫికేషన్ చేసిన తర్వాత x టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే కనుక 1/x టెన్స్ టు 0 రాస్తాం అన్నమాట. ఆ వాల్యూ మనకి ఎంత రావాలి, 0 రావాలి. చూద్దాం. ఓకే, నేను బోర్డు మీద చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. 28th ప్రాబ్లం మనం అలాగే చేసాం, అదే వర్కింగ్ ప్రాసెస్ చేసాం. హైయెస్ట్ వేరియబుల్ డిగ్రీ x² కామన్ తీసాను, ఇక్కడ x³ కామన్ తీసాను. ఓకే, x ఇందులో x టైమ్స్, ఇందులో 2 టైమ్స్, 3 ప్లస్ మరి x² ఇందులో x² టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకొక x మిగిలిపోతుంది.
సో 3 ప్లస్ 4/x ప్లస్ 5/x స్క్వేర్, డినామినేటర్లో 2 ప్లస్ 3/x స్క్వేర్ మైనస్ 7/x క్యూబ్. ఎక్స్ మిగిలిపోయింది చూడండి ఇక్కడ. ఇప్పుడు రాసుకునేటప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1/xని సెపరేట్గా రాసుకుందాం. దట్ ఈక్వల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 3 ప్లస్ 4/x ప్లస్ 5/x స్క్వేర్ బై 2 ప్లస్ 3/x స్క్వేర్ మైనస్ 7/x క్యూబ్ ఇంటూ మరి ఇంకో ఫంక్షన్ ఉంది కదా, 2 ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ప్రొడక్ట్లో. సో బై అప్లయింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x. మనం ఏం చెప్తుంది, ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x ఉన్న చోట మనం 0 రాసుకోవచ్చు మాట అప్రాక్సిమేట్లీ. సో 3 ప్లస్ 4 ఇంటూ 0 ప్లస్ 5 ఇంటూ 0 బై 2 ప్లస్ 3 ఇంటూ 0 మైనస్ 7 ఇంటూ 0 ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x, ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x వాల్యూ 0. సో ఇది సింప్లిఫై చేస్తే 3/2 వచ్చింది. 3/2 ఇంటూ 0 ఇంటూ సంథింగ్ 0 దట్ ఈక్వల్ టు 0. ఇదే మనకు బిట్టు ఈ రిజల్ట్ ఉపయోగించుకుంటే కనుక డైరెక్ట్గా వాల్యూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం అలా చేస్తామన్నమాట. ఓకే, సో 29th యొక్క ఫంక్షన్ యొక్క వాల్యూ లిమిట్ వాల్యూ ఎంతంటే కనుక 0. డిగ్రీ పైన ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి, కింద ఎప్పుడు ఎక్కువ ఉండాలి, అప్పుడు 0 వస్తుంది. ఈక్వల్గా ఉండాలి. ఆ హైయెస్ట్ డిగ్రీ కోఎఫిషియెంట్స్ డివిజన్ చేస్తే సరిపోతుంది. అదే పైన ఎక్కువగా ఉందని కింద తక్కువగా ఉందనుకోండి ఇన్ఫినిటీ వస్తుంది. అదే ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ప్రాబ్లం నెంబర్ 29. ఓకే, 29 కంప్లీట్ అయిపోయింది. 30. ఓకే, కాపీ. 30th ప్రాబ్లం. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 6x స్క్వేర్ మైనస్ x ప్లస్ 7/x ప్లస్ 3. అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్లో ఉన్నటువంటి పాలినామిల్ యొక్క డిగ్రీ ఎక్కువగా ఉంది, డినామినేటర్లో ఉన్నటువంటి పాలినామిల్ యొక్క డిగ్రీ తక్కువగా ఉంది. న్యూమరేటర్లో పాలినామిల్ డిగ్రీ 2, డినామినేటర్లో పాలినామిల్ డిగ్రీ 1. చెప్పాం కదా, m గ్రేటర్ దెన్ n అయితే కనుక మనకి ద లిమిట్ వీ గెట్ ఇన్ఫినిటీ. ఓకే, ఎలాగే చెప్పాం రిజల్ట్లో కూడా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వేర్ ఎట్ వాట్ కండిషన్స్ m గ్రేటర్ దెన్ n అండ్ a0 b0. అంటే ఇక్కడ 2 కేసులు ఉంటాయి కదా, మళ్ళీ m గ్రేటర్ దెన్ అయిందంటే వాటి యొక్క కోఎఫిషియెంట్స్ a0 ఇంటూ b0. అంటే a0 ఇంటూ b0 వాల్యూ పాజిటివ్గా ఉంది, నెగిటివ్గా ఉంది. పాజిటివ్గా ఉంటే కనుక ప్లస్ ఇన్ఫినిటీ వస్తుంది, నెగిటివ్గా ఉంటే కనుక నెగిటివ్ ఇన్ఫినిటీ వస్తుంది. కానీ ఇక్కడ చూడండి a0 అంటే 6, b0 అంటే కనుక 1, 6 ఇంటూ 1 1, 6 ఇంటూ 1 6 ఈజ్ పాజిటివ్. సో ప్లస్ ఇన్ఫినిటీ వస్తుంది. సో దిస్ ఆన్సర్ ఈజ్ ప్లస్ ఇన్ఫినిటీ. కానీ మనం చక్కగా ఇది వర్కింగ్ ప్రాసెస్ ప్రకారం చేసి మీకు ఇక్కడ నేను చూపిస్తాను, తర్వాత మీరు కాపీ చేసుకుందరు. ఓకే చూడండి, న్యూమరేటర్లో x స్క్వేర్ కామన్ తీసాను, డినామినేటర్లో x కామన్ తీసాను. ఓకే, సో ఇది x 1 టైం క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఈ x స్క్వేర్లో x టైమ్స్ క్యాన్సిల్ అయింది. x ఇంటూ 6 మైనస్ 1/x ప్లస్ 7/x స్క్వేర్ బై 1 ప్లస్ 3/x. మరి x టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x టెన్స్ టు 0 కదా, 1/x ఉన్న చోట 0 రాసుకోండి. ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, 0 అయిపోతుంది. 6/1 అంటే 6 మిగులుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఫంక్షన్ ఉంది ఇక్కడ, దీనికి 2 ఫంక్షన్స్ ప్రొడక్ట్లా ఉన్నాయి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x సెపరేట్గా రాసుకోండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఎంటైర్ దిస్ ఫంక్షన్ అన్నమాట. ఇదో ఫంక్షన్. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x ఇన్ఫినిటీకి అప్రోచ్ అవుతుంది, ఫంక్షన్ కూడా ఎక్సే ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ ఇంటూ 6 మైనస్ 0 ప్లస్ 0 బై 1 ప్లస్ 0 దట్ ఈక్వల్ టు 6. ఇన్ఫినిటీ ఇంటూ 6. ఇన్ఫినిటీ అంటేనే లార్జ్ నెంబర్ ఆఫ్ అమౌంట్ అన్నమాట. దాన్ని మళ్ళీ 6 పెట్టి రైట్ చేస్తామన్నమాట. వీ గెట్ ఇన్ఫినిటీ. సో 3 కేసెస్లో కూడా మనం ప్రూవ్ చేసాం. అంటే ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ ఎంతంటే కనుక మనకి ఇన్ఫినిటీ వచ్చింది. ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు, అంటే ఒక ఫంక్షన్ f(x) బై g(x), ఒక రేషనల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు దట్ రేషనల్ ఫంక్షన్ హ్యావింగ్ ది పాలినామిల్స్, అప్పుడు వేరియబుల్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 3 కేసెస్ అరేంజ్ అవుతాయి అన్నమాట. కేస్ 1 m ఈజ్ ఈక్వల్ టు n. అప్పుడు వీటి యొక్క కోఎఫిషియెంట్స్ x స్క్వేర్ కోఎఫిషియెంట్, x కోఎఫిషియెంట్ 6/1 అవుతుందన్నమాట దాని లిమిట్ వాల్యూ. m లెస్ దెన్ n అయితే కనుక m డిగ్రీ తక్కువగా ఉండి n డిగ్రీ ఎక్కువగా ఉంటే కనుక ఆ యొక్క ఫంక్షన్ యొక్క ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు ఆ ఫంక్షన్ లిమిట్ ఎంత అవుతుందంటే కనుక 0 అవుతుంది. m గ్రేటర్ దెన్ n అయినప్పుడు ఇదే ఈ కేసే. m గ్రేటర్ దెన్ n అయినప్పుడు ఆ ఫంక్షన్ యొక్క లిమిట్ వాల్యూ ఎప్పుడు కూడా ఇన్ఫినిటీ అవ్వచ్చు, లేదా మైనస్ ఇన్ఫినిటీ అవ్వచ్చు. ప్లస్ ఇన్ఫినిటీ ఎప్పుడు అవుతుంది, మైనస్ ఇన్ఫినిటీ ఎప్పుడు అవుతుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 30 is over. Next I am going to explain problem number 31. 31st problem. Square root of x square plus 6 by root of 2x square minus 1. అంటే ట్రాన్సెండెంటల్స్ మాట, పాలినామిల్స్ కాదు ఇప్పుడు వచ్చినాయి. మనం ఇంత 3 ప్రాబ్లమ్స్లో అన్నీ కూడా పైన కింద కూడా న్యూమరేటర్ డినామినేటర్ హ్యావింగ్ ది పాలినామిల్స్ ఆఫ్ డిగ్రీ సమ్ m అండ్ n. ఇప్పుడు మనకి ఏంటి ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్ అంటే రూట్స్ ఉంటాయన్నమాట. రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 6 బై 2x స్క్వేర్ మైనస్ 1 అంటే రూట్ యొక్క పవర్స్ ఈ విధంగా ఉన్నప్పుడు అంటే ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్ కాదు, రేషనల్ ఫంక్షన్స్, ఇర్రేషనల్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. టోటల్గా చెప్పుకోవాలంటే రేషనల్ ఫంక్షన్స్ అనేది మనం చేసాం, ఇర్రేషనల్ ఫంక్షన్స్ అన్నమాట. అంటే రూట్లు ఉంటాయన్నమాట. ఉన్నప్పుడు కూడా మనకి ప్రాబ్లం లేదు. మన వర్కింగ్ ప్రాసెస్ మైండ్లో గుర్తుండాలి. వాట్ ఈస్ ది వర్కింగ్ ప్రాసెస్? హైయెస్ట్ డిగ్రీ వేరియబుల్ కామన్ తీయటమే. ఆ కామన్ తీస్తే కనుక సింప్లిఫికేషన్ చేస్తే x టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/x టెన్స్ టు 0 అదే చేయాలి. సో ఆ ప్రాబ్లం ఇక్కడ చేస్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకు ఉన్నటువంటి వర్కింగ్ ప్రాసెస్ ప్రకారం చేసుకుని
మనకి ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/x టెన్స్ టు 0 రాస్తాం. ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే కనుక అక్కడ ఎక్స్ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, అది ఇన్ఫినిటీ అవుతుంది. చూడండి, రూట్ లోపల x² కామన్ తీసాను, 1 + 6/x² బై ఇక్కడ x² కామన్ తీసాను, 2 - 1/x². రూట్ x² మీన్స్ x, రూట్ ఆఫ్ 1 + 6/x² సేమ్ బై x² ఇంటూ 2 - 1/x². x టైమ్స్ క్యాన్సిల్ అయింది, 1/x మిగిలింది, రూట్ ఆఫ్ ఇదంతా సేమ్. లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x, ఇదో ఫంక్షన్, ఇది వన్ ఆఫ్ ది ఫంక్షన్, ఇది వన్ ఆఫ్ ది ఫంక్షన్. 2 ఫంక్షన్స్ ఉన్నాయి. బై యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్, లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x ఇంటూ లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ దిస్ వన్. x టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x టెన్స్ టు 0 మనకు తెలుసున్నది ఇది. ఎక్కడైతే 1/x ఉంది అక్కడ 0 రాసేసుకుంటాం. సో లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళీ లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ అని రాయకూడదు. x టెన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి 1/x² టెన్స్ టు కూడా 0 అవుతుంది, అంటే 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. రూట్ ఆఫ్ 1 + 0/2 - 0 దట్ ఈక్వల్ టు 0 ఇంటూ రూట్ 1 అంటే 1/2, 0 ఇంటూ సంథింగ్ 0. చాలామంది మిస్టేక్స్ నేను పేపర్స్ కరెక్ట్ చేసినప్పుడు చేస్తారు. లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x టెన్స్ టు 0, ఆ 1/x వచ్చి 0 సబ్స్టిట్యూట్ చేసేస్తున్నారు, మళ్ళీ లిమిట్ x టెన్స్ టు 0 అని రాస్తారు. ఇక్కడ అలా రాయకూడదు. లిమిట్ వాల్యూ అప్రోచ్ అయినప్పుడు ఆ వాల్యూ తీసుకెళ్ళి ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మళ్ళీ ఇంక x టెన్స్ టు అని రాయకూడదు. ఓకే, డైరెక్ట్గా రూట్ ఆఫ్ 1 + 0/2 - 0 దట్ 0 ఇంటూ సంథింగ్ దట్ ఈక్వల్ టు 0. వాట్ ఈస్ ది లిమిట్ వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్? లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ రూట్ ఆఫ్ x² + 6/2x² - 1 0. ఇక్కడ కూడా సేమ్ రిజల్ట్ అప్లై చేసాం మనం. చూడండి, కింద m<n వచ్చింది, అంటే డిగ్రీ తెలిసిపోతుంది ఇక్కడ మనకి. రూట్ x² అంటే రూట్ లోపల x² ఉంది, దాని డిగ్రీ బయటికి తీసుకొస్తే x అంటే డిగ్రీ 1 అన్నమాట. కింద మట్టికి డిగ్రీ 2, అంటే పైన ఏమో డిగ్రీ తక్కువగా ఉంది, కింద ఏమో డిగ్రీ ఎక్కువగా ఉంది. ఈ టైప్ ఆఫ్ లిమిట్స్ రిజల్ట్ నెంబర్ 2లో మనకి కేస్ 3 చెప్తుంది అనమాట. m<n అయితే కనుక +∞ కానీ -∞ కానీ +∞ వస్తుంది. m<n అయితే కనుక 0 వస్తుంది మనకి ఆన్సర్. అదే కదా మనకి రిజల్ట్ చెప్పుకున్నాం అది లాస్ట్ కేస్ 3 అది. ఓకే, ఆ కేస్ 3 కాకపోతే ఈ రూట్ లోపల ఉన్నప్పుడు ఏ విధంగా సింప్లిఫై చేయాలి ఏంటనేది, ఎక్కడెక్కడ రేషనలైజింగ్ చేయాలి చూసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు రేషనలైజింగ్ చేయవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా పాలినామియల్ కాబట్టి కామన్ తీసుకుని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఓకే, కాపీ. సో ఇన్ ద ప్రాబ్లం నెంబర్ 32, లిమిట్ x టెన్స్ టు -∞. అన్ని ఇప్పటివరకు కూడా +∞ మీద చేసాం, ఇప్పుడు -∞ మీద చూద్దాం. లిమిట్ x టెన్స్ టు -∞, +∞ అయినా -∞ అయినా ఒకటే. అక్కడ వేరియబుల్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా ఉంటే కనుక పాజిటివ్గా ఉంటే +∞ వస్తుంది, నెగిటివ్గా ఉంటే -∞ వస్తుంది. సో సేమ్ వర్కింగ్ ప్రాసెస్. మనకి లిమిట్ x టెన్స్ టు ∞ ఉన్నప్పుడు ఏం చేయాలి? హైయెస్ట్ వేరియబుల్ ఉన్నటువంటి డిగ్రీని కామన్ తీయాలి. కామన్ తీసాం, కామన్ తీస్తే కనుక x³ × 5 + 4/x³, x⁴ కామన్ తీసాను రూట్ లోపల, 2 + 1/x⁴. రూట్ x⁴ అంటే x², ఇందులో ఇది x టైమ్స్ x మిగిలింది మనకి. సో x ఇంటూ సెపరేట్ చేసాం ఇందాకలానే. ఇంకా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి కూడా ఏం లేదు, 2-3 ప్రాబ్లమ్స్ ఇలాగే వచ్చినాయి కాబట్టి. లిమిట్ x టెన్స్ టు -∞ x, లిమిట్ x టెన్స్ టు ఇది x టెన్స్ టు ∞ అయినప్పుడు 1/x టెన్స్ టు కూడా 0. x టెన్స్ టు -∞ అయినప్పుడు 1/x టెన్స్ టు కూడా 0, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0. సో x టెన్స్ టు -∞, దిస్ ఇంప్లైస్ 1/x టెన్స్ టు 0. సో x టెన్స్ టు -∞, x వేరియబుల్ ఉంది ఇక్కడ, x అనేది -∞ రీచ్ అవుతుంది. ఇంక డైరెక్ట్గా x వాల్యూ కూడా -∞ తీసుకుంటాం, దట్ ఈక్వల్ -∞ ఇంటూ 5/√2 సింప్లిఫై చేస్తాం. మరి x 1/x 1/x² 1/x⁴n ఏదున్నా సరే వాల్యూ 0. సో 5 + 0/2 + 0 5/√2 ఇంటూ ∞, దట్ ఈక్వల్ టు -∞. అంటే దీని యొక్క లిమిట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? -∞. ఓకే, కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 33. 8 × mod x + 3x/3 × mod x - 2x. x టెన్స్ టు ∞. x వాల్యూ ఎలా అప్రోచ్ అవుతుంది? ∞, 0 1 2 3 4 5 go on లైక్ దిస్. చాలా వాల్యూకు లార్జ్ బిగ్ నెంబర్కి రీచ్ అయిపోతుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి? x టెన్స్ టు ∞ అంటే దిస్ ఈజ్ ఏ నెంబర్ లైన్, దిస్ ఈజ్ 0. సో వాల్యూస్ అన్నీ కూడా ఇటు అప్రోచ్ అయిపోతుంది అనమాట, దట్ ఈక్వల్ టు +∞. పాజిటివ్ వాల్యూస్ వైపు అప్రోచ్ అవుతుంది. -∞ అంటే కనుక ఇటు అప్రోచ్ అవటం అన్నమాట, నెగిటివ్ వాల్యూస్. ఓకే, ఇవి పాజిటివ్ వాల్యూస్, ఇవి మనకు తెలియాలి. x టెన్స్ టు ∞ అంటే మనకు 0 నుంచి స్టార్ట్ అవుతాయి, ఇంకా అన్ని పాజిటివ్ వాల్యూస్ వైపు వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఇన్ఫినిట్ నెంబర్ వర్స్కి వెళ్ళిపోతాయి అన్నమాట, లార్జ్ అమౌంట్ ఆఫ్ నెంబర్స్కి రీచ్ అయిపోతాయి అన్నమాట. ఇటు నుంచి లార్జ్ అమౌంట్ ఆఫ్ మైన్యూట్ వాల్యూస్కి రీచ్ అయిపోతాయి, నెగిటివ్ వాల్యూస్ మాట ఇటువైపు అన్నీ కూడా.
అది ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, ఎక్స్టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ అంటే అది ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే కనుక ఇన్ ద ఆల్జీబ్రా దెర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఫంక్షన్, దట్ ఫంక్షన్ ఈజ్ మాడ్యులస్ ఫంక్షన్. వాట్ ఈస్ ది మాడ్యులస్ ఫంక్షన్? ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి మాడ్యులస్ ఫంక్షన్ ఇఫ్ mod x ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడు 0 అవుతుంది? mod x వాల్యూ x 0 అయినప్పుడు. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. సో నెగిటివ్ mod x ఈజ్ ఈక్వల్ టు -x ఇఫ్ x లెస్ దెన్ 0. x వాల్యూస్ అన్నీ కూడా నెగిటివ్కి అప్రోచ్ అవుతున్నాయి అనుకోండి, ఇటువైపు అప్రోచ్ అవుతుంది అనుకోండి, ద mod ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ -x. mod x ఈజ్ ఈక్వల్ టు x ఎప్పుడు పాజిటివ్ అవుతుంది? x గ్రేటర్ దెన్ 0. దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ ది మాడ్యులస్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ f ఈజ్ సెట్ టు బి modulus function if mod x is equal to 0, if x is equal to 0, mod x is equal to -x if x less than 0. x values నెగిటివ్ అయితే కనుక mod x మైనస్ కింద తీసుకోవాలన్నమాట. mod x is equal to x if x greater than 0. టోటల్గానే mod x is equal to ప్లస్ ఆర్ మైనస్ x అని రాస్తామన్నమాట. మాడ్యులస్ని ఎలిమినేట్ చేస్తే ప్లస్ తెలియదు, మైనస్ తెలియదు, డిపెండ్స్ ఆన్ కండిషన్స్ మాట. x గ్రేటర్ దెన్ 0, x లెస్ దెన్ 0 చెప్పాలన్నమాట క్లియర్గా మనకి. అలాగే విధంగా దాని మీద బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం మనం చేస్తామన్నమాట. ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ mod x ఏంటంటే చెప్పాలి ఇక్కడ. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ mod x ఎక్కడికి రీచ్ అవుతుందో మనం చెప్పలేం. అంటే చెప్పాలంటే కనుక ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిట్ పాజిటివ్ వాల్యూస్కి వెళ్ళిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? x గ్రేటర్ దెన్ 0 అని అర్థం అన్నమాట. సో x గ్రేటర్ దెన్ 0 అయితే కనుక mod x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? x అవుతుంది అన్నమాట. అంటే mod x ప్లేస్లో మనం ఎంత రాసుకోవచ్చు? బై ఎలిమినేటింగ్ మాడ్యులస్ రైట్ ఇన్ ప్లేస్ ఆఫ్ mod x ఈజ్ ఈక్వల్ టు x. అప్పుడు మనకి ఇక్కడ x రాసుకోవాలి. అంటే 8x ప్లస్ 3x 11x అవుతుంది. కిందకి వచ్చేటికి mod x ఈజ్ ఈక్వల్ టు x 3x మైనస్ 2x x అంటే 11x బై x క్యాన్సిల్ దట్ ఈక్వల్ 11. వాట్ ఈస్ ది లిమిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్? 11. అంటే మాడ్యులస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఆ మాడ్యులస్ డెఫినేషన్ తెలిసిందనుకోండి, దానికి కరస్పాండెన్స్గా కండిషన్స్కి కరస్పాండెన్స్గా మనం ఆ వాల్యూస్ రాసుకోవాలన్నమాట. ఎక్స్టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ అన్నాడు అనుకోండి, సపోజ్ రేపు ఇంకో ప్రాబ్లం ఎక్స్టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ అంటే నెగిటివ్ వాల్యూస్కి అప్రోచ్ అవుతుంది. అప్పుడు mod x వాల్యూ ఎంత అవుతుందంటే కనుక -x అవుతుంది. అంటే x లెస్ దెన్ 0 అని అర్థం అన్నమాట. ఓకే, అప్పుడు mod x నువ్వు -x అని తీసుకోవాలి. అప్పుడు -8x ప్లస్ 3x బై -3x మైనస్ 2x అందులో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ. ఓకే, వీ గెట్ ది లిమిట్ వాల్యూ. ఈ విధంగా మాడ్యులస్ ఫంక్షన్ మనకి అందుకనే క్యాల్కులస్ అనేది ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ అన్నీ తెలిసి ఉండాలన్నమాట. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, లాగరిథమిక్ ఫంక్షన్, ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఓకే, కాన్స్టెంట్ ఫంక్షన్స్, పాలినామియల్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా మంచి నాలెడ్జ్ ఉంటే కనుక మనకి ఏ సందర్భంలో ఎక్కడి నుంచి ఏ బిట్ ఎలా వస్తుందో తెలియదు క్యాలిక్యులస్లో. అది లిమిట్స్లో ఉన్నవండి, డిఫరెన్షియేషన్లో ఉన్నవండి, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో ఉన్నవండి. ఈ మచ్ మోర్ నాలెడ్జ్ ఉంటే కనుక ఏ బిట్ ఏంటంటే సరే మనం అటెంప్ట్ చేయగలమాట. సో ఈ ప్రాబ్లం అంతా కూడా నేను మళ్ళీ ఇక్కడ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సేమ్ మనం ఇప్పుడు మనకు ఆ మాడ్యులస్ డెఫినేషన్ డిఫైన్ చేసుకున్నాను. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ mod x 0 మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇదంతా కూడా చక్కగా డయాగ్రామ్ కూడా వేసుకున్నాను. జామెట్రీలోనే కదా డయాగ్రామ్స్, ఆల్జిబ్రాలో కూడా వేసుకోవచ్చు, ట్రిగనోమెట్రీలో వేసుకోవచ్చు, జామెట్రీలో వేసుకోవచ్చు. ఎక్కడైనా సరే డయాగ్రామ్ వేసుకుంటే కనుక కన్స్ట్రక్టివ్గా మనకు ఒక మంచి ఐడియా వస్తుంది అనమాట. దానికోసం మీకు డయాగ్రామ్స్ కూడా డ్రా చేస్తాను అనమాట. ఓకే, డిఫైన్ చేశాను. మరి x టెన్స్ టు ఇన్ఫినిటీకి రీచ్ అయిపోతుంది కాబట్టి, అంటే x గ్రేటర్ దెన్ 0 కాబట్టి mod x మనం ఎలా తీసుకోవచ్చు? x కింద తీసుకోవచ్చు అనమాట. సో 8x ప్లస్ 3x బై 3x మైనస్ 2x సింప్లిఫై చేస్తే 11x by x క్యాన్సిల్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ కాన్స్టెంట్. ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే అక్కడ వేరియబుల్ లేనప్పుడు అప్రోచ్మెంటింగ్ మనకి ఇంకా నథింగ్ మాట, అంటే 11. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, ఎక్స్ వేరియబుల్ ఇన్ఫినిటీకి రీచ్ అవుతున్నప్పుడు దిస్ మాడ్యులస్ ఫంక్షన్ గోస్ టు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 11. సో లిమిట్ వాల్యూ ఎంత అంటే కనుక 11. 33 ప్రాబ్లం కాపీ చేసుకోండి. అయితే ఈ క్లాస్లో మనం మొత్తం 8 ప్రాబ్లమ్స్ వరకు చెప్పుకున్నామాట. అంటే కేటగిరీ 3 f ఆఫ్ x బై g ఆఫ్ x ఒక రేషనల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఆ రేషనల్ ఫంక్షన్ x వేరియబుల్ ఇన్ఫినిటీకి రీచ్ అయినప్పుడు ఈ కేటగిరీ 3లో 8 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని నెక్స్ట్ 4th కేటగిరీకి వెళ్దాం. ఇన్ దిస్ క్లాస్ 8 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ కంటిన్యూషన్ ఆఫ్ ఇన్ఫినిట్ లిమిట్స్ 2 or 3 ప్రాబ్లమ్స్ అండ్ నెక్స్ట్ 4th కేటగిరీ. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.